నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయం అవుతూనే ఉంటాయి. అలా 2024లో ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. మహారాష్ట్రకు చెందిన అమ్మడు ఔరంగాబాద్లో పుట్టి నైజీరియాలో పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ముంబై వచ్చేసింది. ఇంటర్ చదువుతూనే మోడల్గా క్రేజ్ సంపాదించుకుందట. అయితే డైరీ మిల్క్ యాడ్తో ఒక్కసారిగా లైఫ్ టైంలోకి వచ్చిన భాగ్యశ్రీ 2023లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. యారియన్ 2లో నటించిన ఆమె యాక్టింగ్కి మంచి మార్కులే పడ్డాయి. అలా టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీ అందంతో పాటు అభినయానికి వేరే లెవెల్లో ప్రశంసలు వచ్చాయి. మూవీలో మార్వాడి అమ్మాయిగా కనిపించిన ఆమె తన డైలాగ్స్తో ఫిదా చేసిందని చెప్పాలి. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో ఫుల్ జోరు మీద ఉన్న భాగ్యశ్రీ వరుస సినిమాలతో సందడి చేయనుందన్నమాట. అదే మిస్టర్ బచ్చన్ హిట్ అయింటే భాగ్యశ్రీకి క్రేజ్ వేరే లెవెల్లో ఉండేదేమో. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటిస్తోంది. మంచి ఆఫర్స్ను ఖాతాలో వేసుకుంటున్న ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం VD12, ర్యాపో 22, కాంతా మూవీస్లో యాక్ట్ చేస్తోంది భాగ్యశ్రీ. రామ్ పోతినేని, మహేష్ బాబు పీ కాంబోలో తెరకెక్కుతున్న ర్యాపో 22 నుంచి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ రీసెంట్గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహాలక్ష్మి రోల్లో యాక్ట్ చేస్తున్న ఆమె పోస్టర్లో చాలా క్యూట్గా ఉంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి VD12 నుంచి త్వరలో ఆమె లుక్ రివీల్ కానుంది. అదే సమయంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చిన భాగ్యశ్రీ ఇప్పుడు మాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుందట. దుల్కర్ సల్మాన్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ కాంతాలో హీరోయిన్గా నటిస్తున్న ఆమె మలయాళంలో కూడా తన లక్ని టెస్ట్ చేసుకోబోతుందని చెప్పాలి. మరి ఫ్యూచర్లో భాగ్యశ్రీ బోర్సే తన అప్కమింగ్ మూవీస్తో ఎలాంటి హిట్స్ కొడుతుందో, ఎలా మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.